నమస్కారం గురుగారు. నా పేరు మురళీధర్ ఎర్రమల్ల. ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ అండి. నేను ఇందులో మా మిసెస్ వాళ్ళ కజిన్ సువర్ణ గుంతకల్ ద్వారా ఇందులో వచ్చాము మేము. మొదట మా మిసెస్ కొరకు ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. అందుకని ఒకటే లింక్ తీసుకున్నాం మేము. తర్వాత అనుకోకుండా ఒకరోజు ముందు నేను కూడా ఇందులో చేరి ఇద్దరం కలిసి చేస్తాం ఈ ప్రోగ్రామ్. నేను మా మిసెస్ ఇద్దరం కూడా చేస్తాం. ఇక మా అనుభవాలంటే చాలా బాగుందండి. ఇది అద్భుతం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ అద్భుతం. ఆహ్, మొదటి మేము ఫస్ట్ మీతోటి మాట్లాడినప్పుడు మొదట మీ 3 రోజులు ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు నేను అడిగాను. గురువుగారు నేను ఇది మరి ఆకలికి ఆగలేను. ఎలా అంటే ఎంతైనా లిక్విడ్ తీసుకోవచ్చని చెప్పారు. సరే ప్రయత్నం చేద్దామని మనస్ఫూర్తిగా ప్రయత్నం మొదలుపెట్టాము. మొదటి 2 రోజుల్లోనే ఏదైతే మనము ఫేజ్ 1 ఉందో, ఫేజ్ 1 స్టార్ట్ చేయగానే 2 రోజుల్లో స్కిన్‌లో గ్లో వచ్చింది నాకు. ఆహ్, మళ్ళా తట్టుకోగలిగాం. ఏమి ఇబ్బంది అనిపించలేదు. తర్వాత 2 డేస్ తినమన్నప్పుడు కూడా ఎక్కువ తినాలి అనిపించలేదు. ఎప్పుడైతే మళ్ళా ఫేజ్ 2కొచ్చిందో, ఫేజ్ 2 ఎప్పుడైతే మళ్ళా మొదలుపెట్టామో, కాళ్ళల్లో కొంచెం బాగా పగులుతుండే మాకు. అది మొత్తం వెళ్ళిపోయింది. స్మూత్‌గా అవ్వడం మొదలుపెట్టింది. ఆహ్, బరువు తగ్గిపోయినట్టు అనిపించింది. నడుస్తున్నా గూడా చాలా తేలికగా ఉన్నట్టుంది. బరువు అనిపించట్లేదు. అలాగా ఫేజ్ 2 కంప్లీట్ చేసాం. మళ్ళా ఇంతలో ఒక ఫంక్షన్‌కి గూడా వెళ్ళాను. అసలు ఆకలి ఆపుకోలేను. ఫంక్షన్‌కి వెళ్ళినా గూడా అక్కడ వాళ్ళు భోంచేయమంటే, లేదు నేను దీక్షలో ఉన్నా అని చెప్పి ఉట్టి ఒక గ్లాస్ వాటర్ తాగున్నాను. అద్భుతంగా ఉన్నాను. ఎక్కడ గూడా ఎంత గూడా ఇబ్బంది కాలేదు. ఆరోగ్యపరంగా గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. అయినా గూడా అన్ని, అన్ని జ్యూసులు తీసుకున్నాను. ఆహ్, తర్వాత మళ్ళా నెక్స్ట్ ఫేజ్ 3 థర్డ్ లెవెల్‌కొచ్చినాక ఆహ్, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. చాలా శక్తిగా ఉన్నాం. ఇంతకుముందు ఏముంటుందంటే బీపీ, షుగర్ ఉండడం వలన జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది నాకు. తినగానే పడుకునేవాడిని. చాలా మబ్బు ఉంటుండే. ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు గానీ, అది ఏదో నా బాడీలోకించి ఇట్లా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా తేలికగా ఉంది. తిన్నా కూడా మబ్బు రావట్లేదు. ఎంత ఎనర్జిటిక్ ఉన్నాడో, ఎంత పని చేసినా అలసట అనేది రావటం. ఇది ఈ శారీరకంగా కాదు, మానసికంగా నాకు చాలా దృఢంగా ఉంటాను. అది ఇంకా దృఢత్వం ఇంకా పెరిగింది. మాట తీరులో గాని, ఇంకా ఇక్కడ వేరే హ్యాండిల్ చేయడంలో గాని తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము ఇందులో రాకముందే ఆల్రెడీ మేము ప్యూర్ వెజిటేరియన్స్. ధ్యాన కుటుంబం మాది. మాకు నాన్ వెజ్ అలవాటు లేదు కాబట్టి హ్యాపీగా చేసుకోగలిగాను. ఏమి ఇబ్బంది కాలేదు. నా పర్సనల్‌గా మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఇది అదృష్టం ఉంటేనే ఇందులోకొస్తామేమో అనిపించింది నాకు. అదృష్టం ఉంది గాబట్టే ఇందులోకొచ్చాము. ఆహ్, ఈ సువర్ణ గారికి మరొకసారి ఇందులో మనం రావడానికి మాకు ఇన్‌స్పైర్ చేశారు కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ద్వారా ఆహ్, గురుగారు అంతే. బిజినెస్ ఇంప్రూవ్ ఉంది గురుగారు. బిజినెస్ ఇంప్రూవ్ కనబడుతుంది. మాది చాట్ షాపు. ఫుడ్ తినే ఐటెమ్. యాక్చువల్‌గా మేము ఫుడ్డీస్. బాగా ఫుడ్ లవర్స్. ఫుడ్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఇస్తున్నాం గానీ తినాలి అనిపించట్లేదు. బలవంతంగా ఆపుకోవడం వేరు. అసలు తినాలి అనిపించకపోవడం వేరు. అది చాలా గ్రోత్ అండి అది. అది చాలా, చాలా గ్రోత్ గురుగారు. రైట్. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ.